రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి పారువేట ఉత్సవంలో జరిగిన ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. కొంతమంది అల్లరి మూకల వల్లే ఈ ఘటన జరగడం చాలా బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. హిందూ ముస్లిం సోదరుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు నిలయం రాయచోటి అన్నారు. శాంతి భద్రతల విషయంలో ఏనాడు కూడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసు వ్యవస్థ చేసిన తీరు అమోఘమన్నారు. రంజాన్ మాసంలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో పోలీసులను 144 సెక్షన్ కోరామన్నారు. కొంతమంది స్వార్థపరుల సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. ఘర్షణలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, అనామకుల్ని ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించామని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోట్లో జరిగిన పరిణామాల వల్ల ఇక్కడ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కొన్ని అపోహలు ఉన్నాయి. కొన్ని వర్గాల మధ్య అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే వర్గాల మధ్య అనుకోండి, అలాగే ఇక్కడ లోకల్గా అందరూ కలిసిమెలిసి ఉండే వాళ్ళ మధ్య కొన్ని అపోహలు సృష్టించడం వల్ల కొందరి వల్ల అయింది. కాబట్టి దాన్ని పోలీసులు అయితేనేం, ప్రభుత్వం అయితేనేం చిత్తశుద్ధితో ఈ వారం రోజులు పనిచేసింది. కాబట్టి ఈరోజు రాయచోట్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. అలాగే ప్రజలు కూడా ఎక్కడ సమస్య లేకుండా వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరే చూస్తున్నారు, ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా ఏ చిన్న సమస్యలు తలెత్తినా కూడా సమన్వయంతో జిల్లా యంత్రాంగం అయితేనే, పోలీస్ సిబ్బంది అయితే పనిచేస్తూ వచ్చింది. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏ వర్గాలో ఏ కులాలకో సంబంధించిన పాత్ర అంటే నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఎవరో ఇది చేయాలని చేసింది కాదు. దీంట్లో కొందరు అల్లరి మూకల వల్ల ఆ రోజు జరిగిన సంఘటన అయితే బాధాకరం. దాన్ని ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారి నేతృత్వంలో ఎదుర్కోవడం జరిగింది. పొద్దున్నేకే ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగితే మరుసటి రోజు పొద్దున్నేకే టోటల్గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి రావడము, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడం, రాయచోట్లో చుట్టుపక్కల ఉన్న పల్లెలోళ్ళు కానీ రాయచోటు పట్టణంలో కానీ ఎక్కడ శాంతి భద్రతకు విఘాతం కల్పించకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలకు, రాయచోటు పట్టణంలో నివసించే హిందూ ముస్లిం సోదరులను నేను చేతులు జోడించి ఒకటే అడుగుతున్నా. గత 40 సంవత్సరాల నుంచి రాయచోటి పట్టణము ఎదిగే కొద్దీ ఇక్కడ శాంతి భద్రతలు కానీ ఇంకో విషయంలో కానీ ఎప్పుడు నేనైతేనే, మా కుటుంబ సభ్యులైతేనే ఎప్పుడు లాలూచి పడలేదు. ఎప్పుడు రాయచోట్లో ఉండే ప్రాంత ప్రజల కోసం పనిచేసినాం. ఈరోజు నేను శాసనసభ్యునిగా, మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిన్న జరిగిన సంఘటనలో నేను ఎస్పీ గారితోనైతేనేం, కలెక్టర్ గారితోనైతేనేం, రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులతో అలాగే సీఎంఓతో మాట్లాడడం జరుగుతూనే వచ్చింది. నేను పోలీస్ వారిని కూడా కోరడం ఒకటే జరిగింది, ఎవరైతే ఈ సంఘటనలో బాధ్యులు ఉంటారో, ఈ సంఘటనలు కారకులు ఉంటారో వాళ్ళను మాత్రమే చర్యలు తీసుకోండి తప్పక ఎవరు సంబంధం లేకుండా అనామకులపై కేసులు కానీ వాళ్ళని హింసించడం కానీ అలాంటివి ఎక్కడా జరగలేదు. ఈరోజు ఎవరో కొందరు స్వార్థం కోసం పని కట్టుకొని సోషల్ మీడియా గ్రూపుల్లో చేసిన దుష్ప్రచారాలే తప్పక రాయచోటి ప్రజలు ఐక్యతగా ఉన్నారు, సమన్వయంతో ఉన్నారు. పొద్దున్నేకే ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్